హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా జరిగిన మిస్ వరల్డ్ 2025 కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మిస్ వరల్డ్ పోటీలు మొదటిసారిగా 1951లో యూకేలో జరిగాయి. భారత్ ఇప్పటికీ 3 సార్లు ఆతిథ్యం ఇచ్చింది. బెంగళూరులో 1996, ముంబైలో 2024, హైదరాబాద్ హైటెక్ సిటీలో 2025లో జరిగాయి. ప్రపంచ సుందరి కిరీటాన్ని భారతీయులు ఇప్పటికీ 6 సార్లు సొంతం చేసుకున్నారు. రీటా ఫరియా 1966లో, ఐశ్వర్యరాయ్ 1994లో, డయానా హేడెన్ 1997లో, యుక్తాముఖి 1999లో, ప్రియాంక చోప్రా 2000, మానుషి చిల్లార్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గమనించండి. 1991 ఎల్పిజి రీఫార్మ్స్ తర్వాతనే మన దేశానికి అత్యధికంగా మిస్ వరల్డ్ టైటిల్స్ దక్కాయి. కాస్మోటిక్స్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరగడం వల్ల అత్యధిక టైటిళ్లు దక్కాయి. 1952లో అతి తక్కువగా 11 దేశాల భామలు మాత్రమే పోటీ పడగా, 2013లో అత్యధికంగా 127 దేశాలకు చెందిన అతివలు పోటీ పడ్డారు. ఇక 72వ మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు 108 దేశాల అందాల భామలు పోటీ పడ్డారు. ఈ పోటీలలో భారత్ తరపున రాజస్థాన్కు చెందిన నందిని గుప్తా పోటీ చేసింది. 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో జరిపాయి. జరూర్ ఆనా అంటే తెలంగాణకు తప్పకుండా రావాలి. ఈ మిస్ వరల్డ్ ఈవెంట్లో భాగంగా సుందరీమణులు తెలంగాణలో ఈ క్రింది పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. మే 10 గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం జరిగింది. మే 12న బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధవనంను సందర్శించారు. మే 13న హైదరాబాద్లో చౌహమల్లా ప్యాలెస్లో జరిగే హెరిటేజ్ వాక్లో పాల్గొన్నారు. మే 14న రామప్ప టెంపుల్ మరియు 1000 స్తంభాల గుడిని సందర్శించారు. మే 15న యాదాద్రి భువనగిరి మరియు పోచంపల్లి గ్రామంను సందర్శించారు. మే 16న ఏఐజీ హాస్పిటల్ మరియు పిల్లల మర్రి బనియన్ ట్రీని సందర్శించారు. మే 17th గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ గ్రాండ్ ఫినాలే జరిగింది. మే 19న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శన. మే 20th రామోజీ ఫిల్మ్ సిటీ మరియు సెక్రటేరియట్ సందర్శన. మే 22 శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ పోటీలు జరిగాయి. మే 24 హైటెక్ సిటీలో టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ షోలు జరిగాయి. స్పోర్ట్స్ ఛాలెంజ్, టాలెంట్ ఛాలెంజ్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్, టాప్ మోడల్ ఛాలెంజ్, బ్యూటీ విత్ పర్పస్, మల్టీమీడియా ఛాలెంజ్ వంటి డిఫరెంట్ కేటగిరీస్లో కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేశారు. 2025లో ఆఫ్రికా, అమెరికా అండ్ కరేబియన్స్, ఏషియా అండ్ ఓషియానా, యూరప్ వంటి 4 కాంటినెంట్స్లోని కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ భామ ఓపల్ సుచాత సువాంగ్శ్రీ నిలిచారు. మొదటి రన్నరప్ ఇథియోపియా భామ హసెట్ తెరస్, రెండవ రన్నరప్ పోలాండ్ భామ మజా క్లాజ్డా, మూడవ రన్నరప్ మార్టినిక్ సుందరి అరేలి జోజిమ్ విజేతలుగా నిలిచారు. ఈ పోటీలలో భారత్ తరపున పాల్గొన్న నందిని గుప్తా టాప్ 20కే పరిమితం అవడం గమనార్హం. న్యాయ నిర్ణేతలుగా మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లే, జ్యూరీ సభ్యులు సోనూ సూద్, కెరీనా టెల్లల్, మిస్ ఇంగ్లాండ్ 2014, మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా సుధారెడ్డి నియమింపబడ్డారు. ఈ ఈవెంట్లో భాగంగానే సోనూ సూద్కి హ్యూమనిటేరియన్ అవార్డు ఇచ్చారు. మిస్ వరల్డ్ విజేత ప్రైజ్ మనీ విలువ సుమారు $1,00,000 అంటే మన భారత్ కరెన్సీలో 85.56 లక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.